హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,08,327 మంది ఓటర్లు ఉన్నారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే కర్ణాటక సమీపంలో ఉన్నప్పటికీ ఇది ఏపీ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచిన హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం ఖాయమనే సెంటిమెంట్ ఉంది. ఈ ప్రాంతం తమకు బాగా పట్టున్న ప్రాంతం కావటంతో సైకిల్ సవారీ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతూ వస్తుంది. సైకిల్ ఇక్కడ గెలిచినంతగా రాష్ట్రంలో మరెక్కడా గెలవలేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచే పలుమార్లు చట్టసభల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఒకసారి, మరో తనయుడు బాలకృష్ణ 2 సార్లు ఈ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇలా తొలి నుంచి హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు. ఇక్కడ సైకిల్ జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని మహామౌలు ట్రై చేసినా వల్ల కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పి అబ్దుల్ గని, ఇండిపెండెంట్ అభ్యర్థి బి నవీన్ నిశ్చల్, కాంగ్రెస్ అభ్యర్థి ఏ లక్ష్మీనారాయణ మరియు పీఆర్పీ అభ్యర్థి పల్లా లక్ష్మీనారాయణలపై పోటీ చేసి 8,746 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, వైసీపీ అభ్యర్థి బి నవీన్ నిశ్చల్, కాంగ్రెస్ అభ్యర్థి ఎంహెచ్ ఎనాయతుల్లా మరియు ఏఐఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ ఇలియాస్లపై పోటీ చేసి 16,196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ మరియు జేఎస్పీ అభ్యర్థి ఆకుల ఉమేష్లపై పోటీ చేసి 18,028 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తిప్పేగౌడ నారాయణ దీపిక, టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ హుస్సేన్ ఇనాయతుల్లా మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి పరిపూర్ణానంద స్వామిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.